హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము వెళ్తున్నాం ప్యాకారా బోట్ హౌస్ ఇన్ ఊటీ. ఊటీలో చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. దాంట్లో కొన్ని ప్లేసెస్ నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడకపోతే చూసేయండి. బోట్ హౌస్కి వెళ్ళే రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ బోట్ హౌస్ తమిళనాడు ఫారెస్ట్ ఏరియాలో ఉంది. కార్ ఎంటర్ అవ్వాలంటే 20 రూపీస్ ఎంట్రీ ఫీ పే చేయాలి. వ్యాన్ ఆర్ బస్ అయితే 40 రూపీస్ అండ్ 2 వీలర్ అయితే 10 రూపీస్. ఈ బోట్ హౌస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM టు ఈవినింగ్ 5 PM. దీని మెయింటెనెన్స్ అంతా తమిళనాడు గవర్నమెంటే చేస్తుంది. అండ్ ఇక్కడ వార్నింగ్ సైన్ పెట్టారు, బికాజ్ ఫారెస్ట్ రేంజ్ కాబట్టి టైగర్స్, లిపార్డ్స్ వస్తూ ఉంటాయి. హార్న్ ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎంట్రీ గేట్ నుంచి బోట్ హౌస్కి చాలా దూరమే ఉంది. రీచ్ అవ్వడానికి 5 minutes పట్టింది. ఇక్కడే బోట్ హౌస్ అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ ఉంది, అక్కడ పార్క్ చేసుకోవచ్చు. నేచర్ ఎంత మిరాకిల్ కదా. మేమంతా ఫారెస్ట్ దాటి వచ్చాక ఇక్కడ ఎంత పెద్ద లేక్ ఉంది. మేము మా వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసాము అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి బోట్ హౌస్కి వెళ్ళడానికి. అండ్ లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్స్ ఉన్నాయి, రైట్ సైడ్లో బోట్ హౌస్. బోట్ హౌస్ ఎంట్రీకి ఆపోజిట్లో ఒక బోర్డు ఉంది. ఇందులో టూరిస్ట్ ప్లేసెస్ లిస్ట్ మొత్తం ఉంది, నియర్ బై టూరిస్ట్ ప్లేసెస్. ఇదే బోట్ హౌస్ ఎంట్రీ అండ్ ఇక్కడ చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, ఆకలిస్తే అక్కడ తినొచ్చు. అండ్ చాలా మెట్లు దిగి కిందకి వెళ్ళాలి లేక్ రీచ్ అవ్వాలంటే. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ సిగ్నల్ ఉండదు. మేము యూపీఐ త్రూ పే చేయొచ్చు కదా అని చెప్పి క్యాష్ తీసుకురాలేదు. సో ఇట్స్ బీన్ వెరీ డిఫికల్ట్. మీరు మాత్రం ఈ ప్లేస్కి వెళ్తే క్యాష్ క్యారీ చేయండి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ 3 types ఆఫ్ బోటింగ్ అవైలబుల్ ఉంది. స్పీడ్ బోట్ అయితే 2 or 3 members వెళ్ళొచ్చు. 3 members కలిపి 1100 రూపీస్. అండ్ 8-seater బోట్ కూడా 1100 రూపీస్, 8 members వెళ్ళొచ్చు. 10-seater బోట్ 1300 రూపీస్, 10 members వెళ్ళొచ్చు. స్పీడ్ బోట్ 10 minutes మాత్రమే తిప్పుతారు. 8-seater అండ్ 10-seater అయితే 20 minutes. మేము వెళ్ళినప్పుడు స్పీడ్ బోట్స్ పనిచేయట్లేదు అండ్ వీ హ్యావ్ టు గో ఇన్ 8-seater. దానికి కూడా మాకు 8 members దొరకలేదు, మేము 4 members ఉండే. కొద్దిసేపు వెయిట్ చేశాక ఇంకో 2 couples వచ్చారనమాట, వాళ్ళతో మేము కలిసి వెళ్ళాము. ఇదే బోటింగ్కి స్టార్టింగ్ పాయింట్ అండ్ మేము 8-seater సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో వెళ్ళాలి. వెళ్ళే ముందు లైఫ్ జాకెట్ ఇస్తారు, అది వేసుకోవాలి. మేము లైఫ్ జాకెట్స్ వేసేసుకున్నాము అండ్ మా ఫ్రెండ్కి చిన్న బేబీ ఉన్నాడు అనమాట, తనని కూడా తీసుకెళ్ళొచ్చు. అండ్ చిల్డ్రన్స్కి ఫ్రీ 2 years లోపు ఉంటాయి. బోటింగ్ స్టార్ట్ అయిపోయింది. 20 minutes మేము ఈ లేక్లో తిరగబోతున్నాము. సో ఇదే స్టార్టింగ్ పాయింట్ అండ్ ఇక్కడ నుంచి ఎండ్ పాయింట్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు. అక్కడ ముందు ఇంకో బోట్ కనిపిస్తుంది కదా, అది 10-seater బోట్. 8-seater బోటే స్లోగా వెళ్తుంది అనుకుంటే 10-seater బోట్ ఇంకా స్లోగా వెళ్తుంది. యాక్చువల్ బోటింగ్ థ్రిల్ కావాలంటే
2 or 3 సీటర్ స్పీడ్ బోట్స్ ఉన్నాయి కదా, దాంట్లోనే వెళ్ళాలి. అదైతే చాలా ఫాస్ట్గా వెళ్తుంది అండ్ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. సో మాకు ఆప్షన్ లేదు కాబట్టి మేము దీంట్లో వెళ్ళాల్సి వచ్చింది. మీకు మాత్రం ఛాన్స్ దొరికితే తప్పకుండా మిస్ అవ్వకుండా వెళ్ళండి. ఎండ్ పాయింట్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నాము. అండ్ వీళ్ళే మా బోటింగ్ పార్ట్నర్స్. లాస్ట్లో ఉన్న 2 కపుల్స్ మాకు అక్కడే పరిచయం అయ్యారు. ఊటీ వెళ్ళడానికి బెస్ట్ టైం అయితే జూలై టు డిసెంబర్. వెదర్ కోల్డ్ ఉన్నప్పుడు ఆర్ వర్షం పడినప్పుడు ఆ హిల్ వ్యూస్, లేక్ వ్యూస్ చాలా బాగుంటాయి. బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. వ్యూ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం స్లో బోట్స్లోనే వెళ్ళాలి. బోటింగ్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం స్పీడ్ బోట్స్లో వెళ్ళండి. And for more interesting videos, do like, share and subscribe to my channel. Thanks for watching.